పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం భీమవరంలోని ఎన్డీఏ జనసేన అభ్యర్థి అంజిబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో చేసిన పనులను ప్రజలు గుర్తు చేసి నన్ను గెలిపిస్తే మరింత సేవలు చేస్తానని వారికి హామీలు కురిపిస్తున్నారు. ప్రచారంలో నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా మన ప్రభుత్వ ఆయన రామలింగ గారిని ఇక 4వసారి పోటీ చేస్తానని మీ అందరికి తెలుసు. గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. అప్పుడు ఈ రాయల గ్రామంలో ఉన్న అన్ని చోట్ల కూడా వాటర్ ప్రాబ్లం కానీ డ్రైనేజీ కానీ అందులో డ్రైనేజీ అనేది కూడా సింగారం రాయలంటే మన నియోజకవర్గంలో ఫస్ట్ స్టార్ట్ చేసింది. అలాగే ఈ రోడ్లో కూడా వాటర్ చూసిస్తూ సమస్యలు చెబుతారు ప్రసాద్ గారు. ఏదేమైనా ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా యాక్చువల్గా అయితే మరి అంజిబాబు గారు ఎమ్మెల్యేగా ఉంటుంటే కనుక మన భీమవరంలో చాలా కొత్తగా పాలన ఏర్పడడం. ఎందుకంటే అపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలన్నా ఒక ఇండివిజువల్గా బిల్డింగ్ ఒక పంచాయతీ కానీ మున్సిపాలిటీలో కానీ ప్లాన్ తీసుకోవాలంటే ఈ 5 సంవత్సరాల నుంచి ఒక సామాన్య మానవుడు పడ్డ ఇబ్బంది అంతా మీరు ఒకసారి గమనించాలి. ఇటువంటి ఇబ్బంది అయితే గతంలో ఇప్పుడు ఏ ఎమ్మెల్యే లేదు. మనం ఒకసారి మీరు అందరూ చదువుకున్నాం కాబట్టి అక్కచెల్లి అందరూ ఉన్నారు, అందరూ ఉన్నారు. శాసనసభ్యులు అంటే మనం ఒక అధికారి దగ్గరికి మనకున్న సమస్యకి అధికారులు తీర్చాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన సమస్య శిక్షించినప్పుడే మనం శాసనసభ దగ్గరికి వెళ్తాం. కానీ 5 సంవత్సరాల నుంచి మీరు అర్థం చేసుకోండి, ఒక అధికారి దగ్గరికి వెళ్తే అది చాలా ఈజీగా అయిపోయిన పని కూడా అతను ఒక బ్రోకరేజ్గా ఒక బ్రోకర్ అవ్వాలి వ్యక్తి అధికారులు శాసనసభ్యులకి వెళ్ళండి వాళ్ళతో మాట్లాడి పని చేస్తున్న దౌర్భాగ్య స్థితికి భీమవరం నియోజకవర్గం వచ్చింది. అటువంటి పరిస్థితులు మన పిల్లలు రాకూడదంటే మన అంజిబాబు గారిని మనం ఎమ్మెల్యేగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా మరి ఏదో వర్గాలకో మతాలకో కులాలకో పనిచేసే వ్యక్తి కాదు. భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే తలపుతోటి ఇక యాక్చువల్గా బాగుంటుందని పోటీ చేస్తారనుకున్నాను. ఆయన నిజంగా కూడా ఆయన చూసి మంచితనం చూసి ఈ నియోజకవర్గానికి అంజిబాబు గారి కరెక్ట్ అని చెప్పేసి ఆయన ఇవ్వడం మన చాలా అదృష్టం సంతోషిస్తున్నాను. ఆయన మీరందరూ నేను కూడా మీ ఈ రాయల గ్రామం ఉంటుంది కాబట్టి రాయల గ్రామస్తులుగా అడుగుతాను ఆయన్ని. ఆయన చాలా అదృష్టవంతులేదు. ఆయన చేసిన మొదటి ప్రాజెక్టులు ఉన్నాయి. 9,500 పిపిలు మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా ఆయన ప్రారంభిస్తారు. ఈ వైసీపీ వల్ల అవ్వలేదు. అది మనందరం నిజంగా అదృష్టం, మరి నిజంగా అదృష్టవంతులు లేదా మనం అదృష్టవంతులు ప్రజలు. రెండవది ఎంపీ అంటే మనకు ఆక్వాశివులు ఆక్వాస్ కలిసే ఉంది కాబట్టి మనకి ఏం ప్రధానమైన ఆదాయం మన భీమవరానికి ఆక్వా. దానికి ఆయన శాసనసభ్యులు ఉండగా నేను ఏం చైర్మన్ ఉండగా మరి సౌత్ ఇండియాలోనే వచ్చిన తర్వాత ఎంపీడే కార్యాలయం భీమవరం తెచ్చిన ఘనత మనకే దక్కింది. అది మళ్ళీ ఆయన చేతుల్లో ప్రారంభిస్తారు. అది సగం పూర్తయింది, మిగతా సగం పూర్తి చేసి అలాగే ప్రతి కార్యక్రమం కూడా ఆయన మనం పూర్తిగా కోరుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే మనకి సమస్య ఉన్నప్పుడు ఎలాగైనా అందుబాటులో ఉంటారు. తప్పనిసరిగా ఆ సమస్యని మన దృష్టికి మీకు అందుబాటులో